బాలీవుడ్ నటి బిపాసా బసు ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్పై సింగర్ మికా సింగ్ ఇప్పటికే పలుమార్లు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ దంపతుల వల్ల తాను ఆర్థికంగా ఎంతో నష్టపోయానని పలు ఇంటర్వ్యూల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిపాసా బసు షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. విషపూరితమైన వ్యక్తులకు దూరంగా ఉండాలంటూ అందులో రాసి ఉండటం చర్చనీయాంశంగా మారింది. విషపూరితమైన స్వభావం కలిగిన వ్యక్తులు అల్లర్లు సృష్టిస్తారు. తప్పేదైనా సరే నిందలు మాత్రం ఎదుటి వ్యక్తుల మీద వేస్తారు. ఆ తప్పుకు బాధ్యత మాత్రం వహించరు. అలాంటి వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరిపైన ఉండాలి అని రాసి ఉన్న ఒక సందేశాత్మక పోస్ట్ను బిపాసా తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేశారు. సింగర్ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకే పరోక్షంగా ఆమె ఈ పోస్ట్ పెట్టుంటారని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. అసలేం జరిగిందంటే, బిపాసా బసు ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ నటించిన డేంజరస్ వెబ్ సిరీస్కు మికా సింగ్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సిరీస్ షూట్ కోసం లండన్కు వెళ్లినప్పుడు బిపాసా దంపతులు నాటకాలాడారని, షూట్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించేవారు కాదని ఆయన ఆరోపించారు. వారి వల్లనే 4 కోట్ల బడ్జెట్ కాస్త 14 కోట్లయిందన్నారు. వారి ప్రవర్తన చూశాక నిర్మాతగా మారినందుకు ఎంతో బాధపడ్డానని చెప్పారు. వాళ్లు నాడు నాకు చేసిన నష్టానికే ఈనాడు ఆ దంపతులకు ఏ పని లేకుండా పోయింది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.